హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసస్ వ్లాగ్స్. నేను మీ హంసప్రియ. ఎన్ని రోజులైందో ఈ మాట చెప్పి నాకే కొత్తగా అనిపిస్తుంది. సో ఈరోజు ఒక్కరోజు నాకు కాలేజ్ నుంచి పార్ట్ టైం నుంచి హాలిడే దొరికిందనమాట. సో నేను డాలర్ ట్రీకి వచ్చాను, కొంచెం పని ఉంటే. సో ఇదే డాలర్ ట్రీ అనమాట. ఇక్కడ అన్నీ కూడా $1కే దొరుకుతాయి. ఇక్కడ అంటే లైక్ మ్యాక్సిమం ఇంట్లో అంటే లైక్ గ్రాసరీస్ కాదు కానీ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ లైక్ స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇట్లాంటివి అన్నీ దొరుకుతాయి అనమాట. ఏమేమి $1 దొరుకుతాయో మీకు చూపిస్తాను కొంచెం సైడ్. అన్నీ కూడా మ్యాక్సిమం డాలరే ఉంటాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి $5 ఉంటాయి అనమాట. కొన్ని ఐటమ్స్ అక్కడ నోట్ చేసి ఉంటాయి, మనం చూసి తీసుకోవచ్చు అనమాట. సో లైక్ $1 అంటే మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే 82 రూపీస్ అనిపిస్తుంది, కానీ నార్మల్గా ఇక్కడ కరెన్సీతో పోల్చుకుంటే లైక్ చీపే అనమాట. $1 అంటే ఓకే, మనం చాలా రీజనబుల్. ఇవంతా కూడా స్పూన్స్, ఇక గంటలు, చాకులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా బేకింగ్ ట్రేస్ ఉన్నాయి, స్పూన్స్, ఫోక్స్, టిష్యూ హోల్డర్స్, ఇట్లా లిడ్స్ ఉన్నాయి. అన్ని కిచెన్కి ఐటమ్కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద యుటెన్సిల్స్ ఉండవు, కానీ చిన్న చిన్న బౌల్స్, ప్లేట్స్, గ్లాసెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మైక్రోవేవ్ స్టఫ్ అన్నమాట. మైక్రోవేవ్ స్టఫ్ అండ్ బ్యాగ్స్. ఇవి మైక్రోవేవ్వి. గ్లౌజెస్ అండ్ కిచెన్ వాల్స్కి అతికించుకునే వాల్పేపర్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మ్యాక్సిమం అంటే కూడా పార్టీస్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారనమాట. మేము కూడా బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటే ఇక్కడికే వచ్చి ఇట్లా యూజ్ అండ్ త్రో ప్లేట్స్ కానీ లైక్ బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉంటాయి $1కి. సో మ్యాక్సిమం ఇక్కడ నుంచే తీసుకొస్తాము. ఇంకా మీకు అంతా కూడా చూపిస్తాను ఏమేమి ఉంటాయని. ఇంక ఇవన్నీ కూడా ట్రాష్ బ్యాగ్, జిప్లాక్ కవర్స్, ఇంకా లైక్ అల్యూమినియం ఫాయిల్ పేపర్స్ అనమాట. ఇక్కడ ప్లాస్టిక్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇంకా మేము ట్రాష్కి అని ఇంకా కొన్ని ప్లాస్టిక్వి తీసుకున్నాము ఇంట్లో వాడుకోవడానికి. ఇక్కడ నుండే మంచిగా ఉన్నాయి. ఇంకా ఈ టిష్యూస్ అన్నీ కూడా $1 అనమాట. ఇక్కడ ఎక్కువ టిష్యూస్ వాడతారు అంటే లైక్ కిచెన్లో కూడా ఏమైనా తుడుచుకోవడానికి కూడా మనలాగా క్లాత్స్ వాడాలన్నమాట. ఇక్కడ టిష్యూసే వాడతాం మేమైతే. ఇంకా అవి గాజు జార్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కదా ఇవైతే. ఇంకా ఇవన్నీ ఫాయిల్ ట్రేస్ అనమాట. మైక్రోవేవ్లో బిర్యానీస్ కానీ చికెన్ ఫ్రైస్ కానీ చేసుకోవడానికి. ఇక్కడ మాకు స్టూడెంట్స్ కాబట్టి అంత పెద్ద గిన్నెలు ఉండవు కాబట్టి బిర్యానీ చేసుకోవడానికి ఇవే యూజ్ చేస్తాము. అండ్ మైక్రోవేవ్లో అయితే ఈజీగా అయిపోతాయి. ఇంక ఇవన్నీ బాక్సెస్ అనమాట. ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి ఇవన్నీ మ్యాక్సిమమ్. లంచ్ బాక్సెస్కి మేము వాడేది ఇవే. $1కి 2 వచ్చేస్తాయి, మేము అవి యూజ్ చేస్తాము. అండ్ ఇట్లా బాటిల్స్, కప్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు నచ్చేవి ఏంటంటే కప్స్, గ్లాసెస్ కూడా చాలా బాగుంటాయి $1కి. లైక్ జ్యూస్ తాగే గ్లాసెస్ కానీ అండ్ ఆల్సో ప్లేట్స్, మైక్రోవేవ్ బౌల్స్ కూడా చాలా బాగుంటాయి. మంచిగా గ్లాస్వి లైక్ సిరామిక్వి వస్తాయి అన్నమాట మైక్రోవేవ్వి. ఇంకా ఇక్కడ వచ్చేసి రీడింగ్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి రీడింగ్ క్లాసెస్. ఇవి కూడా $1.
అండ్ ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న స్టాల్స్లో ఇట్లా చాక్లెట్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా $1 అనమాట. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ బ్రెడ్స్ కూడా ఉంటాయి అనమాట, కాకపోతే బ్రెడ్స్ లేవు ఇప్పుడు, ఓన్లీ బేగల్స్ ఇంకా ఇట్లా బురిటో బ్రెడ్, లైక్ అవి చపాతీస్ టైప్ అనమాట, బురిటోస్కి వాడతారు ఇక్కడ. అండ్ ఇదంతా కూడా ఫుడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఎక్కువ క్యాండ్ ఫుడ్డే వాడతారు, క్యాండ్ ఫ్రూట్స్ అండ్ క్యాండ్ వెజిటేబుల్స్ వాడతారు, అవే అనమాట ఇవి. ఇంకా ఇటు సైడ్ స్పైసెస్ ఉన్నాయి, మిల్క్ ఉన్నాయి, డ్రింక్స్, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా కెలాగ్స్ టైప్లో పాలలో వేసుకునేవి ఉన్నాయి, సిరల్స్. ఇవి ఫ్రోజన్ ఫుడ్ అనమాట. ఇది మాత్రం ఇట్లా $5 అని ఉంది కదా, $5 అవి కాస్ట్లీ, ఎందుకంటే లోపల చికెన్ వింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్ అయితే 125 అండి. సో ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది, బర్గర్ ఉంది, ఇక్కడ చికెన్ బర్గర్, ఇది వేడి చేసుకొని తినడమే. ఇట్లా ఫ్రోజన్ ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయి ఇట్లా. ఇంకొక సెక్షన్కి వచ్చేసి ఇదంతా స్నాక్స్, బిస్కెట్స్, కుకీస్ అనమాట. సో ఇవైతే ఎక్కువ తీసుకెళ్తాం అనమాట, అంటే ఇంట్లో ఏదో ఒకటి తినడానికి, కాలేజ్ నుంచి రావడానికి తినడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇట్లా చిప్స్, కుకీస్ తీసుకెళ్ళిపోతాము ఇక్కడ నుండి. నేను ఎక్కువ తినేది ఇవే అనమాట, అవే చూపిస్తున్నాను. అది ఆల్మోస్ట్ 1 pound అనమాట, 1 kg బిస్కెట్స్ వస్తాయి దాంట్లో. ఆల్మోస్ట్ లైక్ 50 వరకు బిస్కెట్స్ వస్తాయి అనుకుంటా, వెనిలా క్రీమ్ బిస్కెట్స్. అండ్ ఇక్కడ పాప్కార్న్ కూడా ఉన్నాయి అనమాట. పాప్కార్న్ కూడా చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు లేదు ఎందుకో, మేము వెళ్ళిన స్టోర్లో లేదు. యాక్చువల్ డాలర్ ట్రీ ప్రతి ఏరియాలో ఉంటాయి, సో ఒకటే అన్ని చోట్ల ఒకటే ఉంటాయని ఏం చెప్పలేము, డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ఇవైతే చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ కూల్ డ్రింక్స్, ఇవి 125 అంట. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ థమ్స్అప్ ఉండదు, ఓన్లీ కోకోకోలా అనమాట. కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గానే అనిపిస్తుంది నాకు, బట్ బాగానే ఉంటుంది, పర్లేదు. ఇవన్నీ క్యాష్యూస్, పిస్తాస్, ఇంకా గ్రౌండ్ నట్స్ ఉన్నాయి. ఈ రోలో మొత్తం చాక్లెట్స్, కేక్స్ ఉన్నాయన్నమాట, ఇంకా క్రోసెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎనర్జీ డ్రింక్స్ అనమాట. ఇక్కడైతే ఎక్కువ ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు, ఇంకా లైక్ అన్ని వైటమిన్స్ ఉన్న డ్రింక్స్ ఇవన్నీ. నాకు కూడా అలవాటు అయిపోయింది, నేను కూడా రోజు ఏదో ఒక ఎనర్జీ డ్రింక్ అయితే తాగుతున్నాను. సో ఇది లాండ్రీ బాస్కెట్స్ లాగా వాడుకోవచ్చు అనమాట, ఇవి బాగుంటాయి. అండ్ లాండ్రీ బ్యాగ్స్ ఉన్నాయి, ట్రాష్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ క్లీనింగ్కి సంబంధించినవి ఉంటాయి. అలాగే రూమ్ ఫ్రెషనర్స్ కావచ్చు, కార్ ఫ్రెషనర్స్, ఇట్లా క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్, ఇవన్నీ కూడా ఉంటాయండి $1కే. మా ఇంట్లో అయితే అన్నీ ఉన్నాయి.
అందరూ వెళ్ళినప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చేసి పెడుతూ ఉంటారు. ఇంకా ఇవి వాటర్ అనమాట. అసలు ఇక్కడ చెప్పాలంటే వాటరే కాస్ట్ ఎక్కువ అండి కోకోకోలా కన్నా, అందుకే కోకే కొనుక్కొని తాగుతాము. ఇది మెయిన్. నేను ఇక్కడికి వచ్చానంటే ఈ సెక్షన్లోనే గంట సేపు ఉంటాను. స్కిన్ కేర్ సెక్షన్ ఐటమ్స్ బాగానే ఉంటాయి. నేను వాడాను అనమాట, ప్యాచ్ టెస్ట్ చేసే వాడుతున్నాను. అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి. సోప్స్ అయినా కావచ్చు, బాడీ వాషెస్ కానీ, బాడీ స్క్రబ్స్ వాడాను, లోషన్స్ వాడతాను, అన్నీ వాడాను ఆల్మోస్ట్. ఇక్కడ ఉన్నాయి అన్నీ బాగానే అనిపించాయి. ఇవి వచ్చేసి నెయిల్స్ అనమాట. ఇక్కడ నెయిల్స్ అయితే చాలామంది వాడతారు. అన్ని ఆర్టిఫిషియల్ నెయిల్స్, ఇంకా నెయిల్స్ పాస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట, ఎక్కువ వాడతారు అనమాట. కొంచెం ఏజ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా నెయిల్స్ పాకి వెళ్ళి నెయిల్స్ చేయించుకొని లైక్ వాళ్ళు దే గాట్ యూస్ టు ఇట్ అనమాట. నెయిల్స్ ఖచ్చితంగా చేయించుకుంటారు ఇక్కడ. మనకు అంత అలవాటు లేదు కానీ ఇవన్నీ కొంచెం హెల్త్కి రిలేటెడ్ అనమాట. ఎలక్ట్రోలైట్ పౌడర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫెమినైన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బేబీ బాత్ ప్రోడక్ట్స్ ఉంటాయి, హెయిర్కి సంబంధించినవి, మేకప్ ఐటమ్స్, నెయిల్ పాలిషెస్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇవన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి అన్నమాట. ఇది చూసారు కదా, మ్యాజిక్ టవల్ అంట. ఇంతే ఉంది కానీ ఓపెన్ చేస్తే ఇంత ఉంటుంది అనమాట లోపల. సో అది మ్యాజిక్ టవల్ అనమాట. ఇంక ఇవన్నీ చూసారు కదా, కొన్ని యాక్సెసరీస్ అనమాట. ఇవన్నీ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ చెప్పులు ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇట్లా బాత్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ రోలో. ఇంకా ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడానికి షెల్ఫ్స్ ఉంటాయి, చిన్న చిన్న షెల్ఫ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆర్గనైజర్స్ ఉంటాయి ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇంకా ఇవి వచ్చేసి రగ్స్ అనమాట, డోర్ మ్యాట్స్ టైప్, హ్యాంగర్స్. ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి మన బెడ్రూమ్కి డెకరేట్ చేసుకోవడానికి ఐటమ్స్ ఇవన్నీ కూడా దొరికేస్తాయి ఇక్కడ.
ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అనమాట. ఈ బ్యాగ్స్ అయితే భలే క్యూట్గా ఉంటాయి. ఇట్లా ఏమన్నా మన లైక్ ఏదైనా స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ ఇట్లా పెట్టుకొని ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళాలనుకుంటే ఇది మంచిగా పర్ఫెక్ట్ అనమాట. $1కి మంచిగా క్యూట్గా ఉంటాయి బ్యాగ్స్ అయితే. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక బ్యాగ్ తీసుకున్నాం అనమాట, మంచిగా ఉంది. లైక్ చిన్న బ్యాగ్సే కానీ పర్లేదు, మన స్కిన్ కేర్ ఐటమ్స్ అన్నీ ఒక ప్లేస్లో ఉండాలి అనుకుంటే అది వాడచ్చు అట్లా. సో ఇవన్నీ క్లీనింగ్ బ్రషెస్, బ్రూమ్స్ ఇవన్నీ అనమాట. ఇక్కడ చీపురు ఉండదండి, బ్రూమ్స్ లాగా ఉంటాయి. అవేమో దాంతో చెత్తే పోదనిపిస్తుంది ఎంత ఉడిచినా. ఇవన్నీ కూడా బ్లీచింగ్ పౌడర్, డిటర్జెంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొక రోలో ఇట్లా ఉన్నాయన్నమాట హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, క్యాండిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో నుంచి కూడా చాలా తెచ్చుకున్నాం కానీ ఒకటి కూడా డెకరేట్ చేసుకోలే అనమాట. ఎందుకో చేసుకుంటాము కానీ అవి ఉండవు, ఇంకా పట్టించుకోకుండా వదిలేస్తాము. ఇంక ఇవేమో డాగ్స్కి రిలేటెడ్ టాయ్స్ అవి ఉంటాయి. ఇంకా ఇవి వచ్చేసి లైక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనమాట. చిన్న చిన్నవి పాప్ సాకెట్స్, ఫోన్ కవర్స్, ఎయిర్పాడ్ కేసెస్ ఇట్లా చిన్న చిన్నవి అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ దొరకవు, బట్ కొన్ని కొన్ని ఉంటాయి, దొరికితే ఇంకా మన లక్ అన్నట్టే. ఇవన్నీ స్టేషనరీ స్టఫ్ అనమాట. ఇంకా గ్లూస్, బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ ఏమో టాయ్స్ కిడ్స్కి, ఇంకా బార్బీ సెట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవి ఏమో చాట్స్, అదే ఏంటా అని చూస్తున్నాను. అవి మనకి ₹5 చాట్లు దొరుకుతాయి కదా, అవే అండి అవే. డాలర్ ట్రీకి అయితే చాలామంది ఏదైనా పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటేనే వస్తారు ఎక్కువ. సో మా ఫ్రెండ్స్లో అయినా మేమైనా బేసిక్గా వచ్చేది ఏదైనా పార్టీ ఉంటేనే. సో పార్టీ స్టఫ్ అయితే చాలా మంచిగా దొరుకుతాయి అనమాట. డెకరేటివ్ ఐటమ్స్ ఓన్లీ బర్త్డేకి అనే కాదు, ప్రతి దానికి రిలేటెడ్గా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ బర్త్డే స్టఫ్ అనమాట. ఇంకొక సైడ్ ఏమో చిన్నపిల్లలకి బర్త్డే స్టఫ్, ఇంకా జెండర్ రివీల్కి ఆ పార్టీకి సంబంధించిన స్టఫ్. ఇక్కడ థీమ్ పార్టీస్ ఎక్కువ చేసుకుంటారు కదా, సో ఇట్లా ఏమంటారు డెకరేటివ్ ఐటమ్స్ కానీ అండ్ ప్లేట్స్, గ్లాసెస్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి అనమాట. ఇప్పుడు పింక్ కలర్ అనుకోండి గ్లాసెస్, ఆ పైన టేబుల్ పైన క్లాత్ అన్నీ కూడా పింక్ కలర్వి దొరుకుతాయి. సో అవి యూజ్ చేయొచ్చు. టిష్యూస్ కూడా పింక్ కలర్ దొరుకుతాయి అనమాట. అట్లా థీమ్ పార్టీ జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళు అట్లా యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా $1కి గ్రీటింగ్ కార్డ్స్ అనమాట. ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు థ్యాంక్ యూ కార్డ్స్ అయితే ఎక్కువ పోతాయి, ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇంక ఇవి కూడా అన్ని పార్టీ యూజ్ అండ్ త్రో స్టఫ్ అనమాట. లైక్ బౌల్స్, ప్లేట్స్, టాంగ్స్ కానీ స్పూన్స్ కానీ ఇవన్నీ గ్లాసెస్ అనమాట. షార్ట్ గ్లాసెస్, మామూలు గ్లాసెస్ అన్నీ ఉంటాయి. ఈ బౌల్స్ కూడా ప్లాస్టిక్, చూస్తే ప్లాస్టిక్ లాగా ఉన్నాయి కానీ ఇవన్నీ యూజ్ అండ్ త్రో అనమాట. జస్ట్ అప్పటికప్పుడు ఏదైనా పార్టీ జరిగితే యూజ్ చేసుకొని పడేయడానికి. ఇట్లా ఐస్ బకెట్స్
వైన్ గ్లాసెస్, ఇంకా ఇదేమో కేక్ పెట్టుకోవడానికి, ఇవి తాంగ్ ఐస్ వేసుకోవడానికి, ఇట్లా అన్నీ ఉంటాయి పార్టీ స్టఫ్. ఇంకా నేను చెప్పిన కదా చూడండి, ఇవన్నీ బ్లూ కలర్ ఉన్నాయి, కొన్ని పింక్ ఉన్నాయి, ఇట్లా పర్పుల్, బ్లాక్, ఇట్లా అన్నీ ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ సీడ్స్ అనమాట, ఫ్లవర్ సీడ్స్ అంట. $1 అంట 4 ప్యాక్స్. ఫ్లవర్సే కాదు, ఇంకా కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి. తీసుకుందాం అనుకున్నాం, కానీ మనం మెయింటైన్ చేయలేమేమో అనుకొని ఆగిపోయామన్నమాట. ఇక్కడ ఇంకా సాయిల్ కూడా అమ్ముతున్నారు, పాట్స్ ఉన్నాయి, సాయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గార్డెన్ రిలేటెడ్ స్టఫ్ అంతా. కానీ మళ్ళీ మనం మెయింటైన్ చేయగలుగుతామో లేదో అనుకొని ఆగిపోయామన్నమాట. ఇంకా ఇవన్నీ కొన్ని గేమ్స్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు మోనోపోలీ కనిపిస్తుంది అనమాట, అది కూడా తీసుకొచ్చాను. ఇంకా అప్పుడప్పుడు కొన్ని స్టఫ్ పెడతారండి, లోపల దాచిపెట్టుకుంటారేమో, కొన్ని పెడతారు. సో దొరికితే తెచ్చేసుకోవాలి అంతే. ఇవన్నీ కూడా పార్టీకి స్ప్రే అనమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఒక్కొక్కసారి $1కి ఫ్లవర్ వాసులు కూడా కనిపిస్తాయి, ఈసారి లేవు. ఇంకా చెప్తున్నా కదా, అప్పుడప్పుడు కనిపించినప్పుడే తీసుకొచ్చుకోవాలన్నమాట. కానీ వీళ్ళు మరీ $1కి ఇస్తున్నా అని మనము వేస్ట్ సామాన్లు అవసరం లేనివి కూడా చాలా తెచ్చుకున్నాము. ఇప్పటికి ఇంకా ఏం వాడుకున్నట్ల పక్కన పడి ఉన్నాయి కూడా చాలా ఉన్నాయన్నమాట. సో టోటల్గా డాలర్ ట్రీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఏ స్టోర్లో అయినా ఇంతే ఉంటుంది, అటు ఇటుగా. సో పర్లేదు, ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుంటున్నా అంటే మా అలాగా స్టూడెంట్స్ కొత్తగా వచ్చిన ఇట్లా ఏమైనా సామాన్లు తీసుకెళ్ళచ్చు, స్నాక్స్ ఇవన్నీ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా అందరికీ ఉంటుంది కదా యూఎస్లో స్టోర్స్ ఎలా ఉంటాయి, ఏమేమి సామాన్లు దొరుకుతాయి, ఎంతకు ఉంటాయి అనేసి. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనమాట, వాళ్ళ కోసమే. ఎందుకంటే నేను కూడా చాలామంది యూఎస్ బ్లాగింగ్ వీడియోస్ చూశాను, ఎలా ఉంటాయి ఏంటి అనేసి. వాళ్ళందరి కోసమే అనమాట ఈ వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thanks for watching. Bye bye.